నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది కల్తీ మద్యం విషయం. మరి ఈ కల్తీ మద్యం వ్యవహారంలో ఏదైతే జనార్దన్ రావు వీడియో చేశారో ఆ వీడియోకి జోగి రమేష్ స్పందిస్తూ నాకేం తెలియదు, కావాలంటే నేను తిరుమల వెంకటేశ్వర స్వామి పైన అయినా సరే ప్రమాణం చేస్తానని చెప్పడం కూడా చూసాం. కానీ ప్రస్తుతం జనార్దన్ రావుకు జోగి రమేష్కు మధ్య జరిగినటువంటి సంభాషణలు, వాట్సాప్ కాల్ డేటా అంతా కూడా బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇప్పుడు జోగి రమేష్ ఏ విధంగా స్పందిస్తాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. అసలు ఈ కల్తీ మద్యం కేసులో నాకు సంబంధం లేదు, కూటమి ప్రభుత్వం కావాలనే నా పైన బురద జల్లుతుంది, అసలు జనార్దన్ రావు వీడియోకి అయితే అసలు నాకైతే నేను అవాక్ అయిపోయానన్నట్టుగా జోగి రమేష్ గారు స్పందించారు. కానీ ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం జనార్దన్ రావుకు జోగి రమేష్కు మధ్య జరిగినటువంటి వాట్సాప్ సంభాషణ. అసలు ఈ వాట్సాప్ సంభాషణ పైన మీ అభిప్రాయం ఏంటి? కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ అయినా దీని వెనక ఇంకెవరైనా ఉన్నారంటారా? సత్య హరిశ్చంద్రుని నోటి వెంట అబద్ధం రాదు, మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల నోటి వెంట నిజం రాదు, ఇదైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే మామూలుగా సామెత ఏంటంటే సత్య హరిశ్చంద్రుడేమో అబద్ధం ఆడు, నువ్వేమో నిజం చెప్పు అనేది మనం ఇలా మార్చి చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఒక జోగి రమేష్ విషయంలోనే కాదు, మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు ఎన్ని రకాలుగా విరుచుకుపడ్డాడు. అసలు ఈ సిట్ ఆఫీసర్లు ముందే నేను ఒక ఆఫీసు ఇల్లు తీసుకొని మీ ఆఫీస్ ముందు ఇక్కడే ఉంటాను, మీ సంగతి తేలుస్తానని, తర్వాత నేను వేద పాఠశాల రన్ చేస్తున్నాను, మా తల్లికి మాట ఇచ్చాను, అమ్మ ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట అన్న డైలాగులు చెప్పాడు. జడ్జి గారు ముందుకెళ్ళి బోరున ఏడ్చాడు. అంటే వీళ్ళు ఏ విధంగా వీళ్ళ వైఖరి ఉండిద్ది అనే దానికి గతంలో మనం చూసిన డ్రామాలన్నీ. ఈ రోజున జోగి రమేష్ ఈయన చెప్పే చెవిలో జోరీగలాగా ఏం చెప్తాడు, ఈయన చెప్పిందే చెప్తారు. ఇదే మాట అసలు వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళకి భయం కానీ భక్తి కానీ ఉందా అంటే ఆ మాట అనడు ఆయన. ఎందుకంటే లేదు కాబట్టి గతంలో వీళ్ళు స్వామివారి దేవస్థానం విషయంలో స్వామివారి భక్తులకి అతి పవిత్రంగా భావించి ఎంతో భక్తితోటి ప్రేమతోటి స్వామి మీద నమ్మకంతో అక్కడికి వెళ్తాం. అన్నదానాన్ని మహాప్రసాదంగా భావించి మనం స్వీకరిస్తాం. దాన్ని కూడా కల్తీ చేశారు, లడ్డు కల్తీ చేశారు, స్వామివారికి నిత్యం నైవేద్యాలన్నీ కల్తీ చేశారు, అక్కడ చేయకూడని పనులన్నీ వీళ్ళు చేశారు, అన్యమతస్తుల్ని అక్కడ ఉద్యోగస్తులు నియమించారు. ఇన్ని రకాలుగా చేసి మీరు ఈ రోజున ఆ స్వామి పేరు మీద ప్రమాణం చేస్తామంటే నమ్ముతారా ఎవరైనా? ఎవరూ నమ్మరు. ఎందుకంటే భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి, లేదా నమ్మకం అయినా ఉండాలి. ఏది లేదు. 4 గోడల మధ్య బైబిల్ చదువుతున్న జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎలా ఉంటాయంటే, ఇదిగో వీళ్ళందరికీ కూడా ఇది నేర్పిస్తున్నాడు ఈ విధంగా. ఒట్టి ప్రాపకాండ. అంటే వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణకం చేస్తానన్నాడు, మరి ఈయన ఏ తప్పు చెయ్యలేదని అనుకుంటారనే. ఎవరు నమ్ముతారు? పెద్ద రౌడీలు గ్యాంగులు వేసుకొని వెళ్ళి కరకట్ట మీద నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దండెత్తిన మహానుభావుడు జోగి రమేష్. ఇంకా ఈయనే చెప్పాలి. మరి ఈయన నాకేం సంబంధం లేదంటే వినాలి. విన్నాం కదా జనార్దన్ రావు గారు ఏం చెప్పారు, ఏం జరిగింది, దాంట్లో క్లియర్గా ఆయన ఆ మెసేజ్లు ఏంటి, ఎప్పుడు వెళ్తున్నావు ఆఫ్రికా, ఎప్పుడు వస్తున్నావు అనే మాటలేంటి, చాట్ ఉంది కదా కన్వర్జేషన్ మొత్తం. మరి ఇంకేంటి వీళ్ళు చెప్పేది? వీళ్ళు భగవంతుని మీద ప్రమాణకం చేయటం, భగవంతుడు వీళ్ళని రక్షించటం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసేవాడు భగవంతుడు. అది 2024 ఎలక్షన్లో కనిపించింది. పదే పదే ఎన్నిసార్లు చెప్పుకున్నా ఈ మద్యం కుంభకోణంలో అసలు ఎవరైతే అంతిమ దోపిడీదారుడి దగ్గరికి వెళ్ళవలసిందే, వాళ్ళకి శిక్ష పడవలసిందే అనేది మాత్రం ప్రజలందరూ కోరుకుంటున్నారు. దానికి భగవంతుడు అనుగ్రహం ఉండిద్ది, ఆశీస్సులు ఉంటాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వానికి కూడా భగవంతుని ఆశీస్సులు అనుగ్రహం, అదేవిధంగా ప్రజల అండదండలు మెయిన్. మరి ఈ రోజున 1 కాదు 2 కాదు, ఎంతమంది ఎంత భయంకరంగా జీవితాన్ని గడుపుతున్నారు ఈ కల్తీ మద్యం దాగి. వీళ్ళు ఒకటే పక్కా ప్లాన్ చేశారు, కూటమి ప్రభుత్వం మీద ఏ విధంగానైనా సరే ఒక ప్రజల్లో అభద్రత తీసుకురావాలి, ఇలాంటి అబద్ధాలను సృష్టించాలి. అసలు ఎంత బూమరాంగ్ అయిందంటే వాళ్ళు ఊహించని, కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టాడు దేవుడు. మొన్నే కదా రోజా ఏమంది, కర్మ 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 అంది. మరి కర్మ అనేది చూపించారు. రోజా అంటే గుర్తొచ్చింది మేడం, నారాసుర రక్త చరిత్ర చూసాం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో. ఇప్పుడు నారావారి సారా అంటూ కొత్తగా ఈ కల్తీ మద్యం గురించి చెప్తున్నారు. ఇప్పుడు అసలు ఈ నారావారి సారా మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జోగి రమేష్ వెలుగులోకి రావడం, అది కూడా ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ప్రజల దృష్టిని మళ్లించడానికి అని చెప్పి కల్తీ మద్యాన్ని వీళ్ళు ఆపేసింది, మళ్ళీ తిరిగి ప్రారంభించారు. ఏంటి మొత్తానికి అసలు ప్రజల్ని ఏ విధంగా డైవర్ట్ చేయడానికి వీళ్ళ వ్యూహంని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వీళ్ళకి నారాసుర రక్త చరిత్ర అని రాసినప్పుడు ప్రజలకు ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి, ఆయన ఆలోచన విధానం అంటే ఏంటి, అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన నిజంగానే ప్రజల మనిషా
లేకపోతే కేవలం రాజకీయ లబ్ధి కోసం, పదవి కోసం, పార్టీ కోసం తను పోరాడే మనిషి అంటే అప్పుడు ఎవ్వరికి కూడా తెలియని పరిస్థితి. మరి ఆ ఎలక్షన్లో ఆ బాబాయ్ ఏ విధంగా ఉపయోగించుకున్నారు? నారాసుర రక్త చరిత్ర అని రాశారు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలి, దానికి రక్త బొట్లు, 1 కాదు 2 కాదు చాలా హంగామా చేసేసి ఒక భయంకరమైన అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కరోనా కంటే దారుణంగా ప్రజలను వ్యాపించింది. అది 4.5 సంవత్సరాలు పట్టి పీడించింది. ఆ వ్యాధి నుంచి తేరుకోలేని వాళ్ళు ఇదిగో ఈ రోజున అవయవాలన్నీ చెడిపోయి మంచాన పడి ఇబ్బంది పడుతున్నారు. చనిపోయిన వాళ్ళు, ఆడపిల్లల తాళిబొట్లు తెంచేసిన వీళ్ళు ఈ రోజున నారావారి సారా అని చెప్పేసి ప్లకార్డ్స్ పట్టుకొని రోడ్ల వెంట తిరుగుతూ ఉంటే ఇంకా ఆ ప్రజలు 4.5 సంవత్సరాల నరకయాతన అనుభవించి మీ వల్ల ఎన్నో ఇక్కట్లు ఇబ్బందులు పడి అసలు ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయకూడదు అని ఆలోచనకు వచ్చి 2024 కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఇంకా ఇప్పటికి కూడా వీళ్ళు చెప్పే అబద్ధాలను నమ్మటం, వీళ్ళు చెప్పే అబద్ధాలకు సపోర్ట్ చేయటం, వీళ్ళ వెంట ఎవరైనా నడిచిన వాళ్ళని నిన్న మనం చూసామా? ఎవరున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తప్పించి వాళ్ళతో పాటు. అంతే, అదెంత నిజం, ఇది అంతే నిజం. నారాసుర రక్త చరిత్ర అనేది ఎంత నిజమో నారావారి సారా అనేది కూడా అంతే నిజం. ఎంతమంది ఎంత గగ్గోలు పెట్టినా ఈ రోజున కరోనా టైంలో అసలు కరోనా మెడిసిన్ ఎక్కడ కనుగొన్నారు? ఎవరు దానికి కారకుడు? నారా చంద్రబాబు నాయుడు గారు కదా. అది కేటీఆర్, కేసీఆర్ అందరూ చెప్పిన మాట కదా. మరి ప్రజావేదికను కూల్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. మరి ప్రజల్ని రక్షించేది ఎవరు అనేది తెలుస్తుంది కదా. ప్రజలను భక్షించే వాళ్ళు ఎవరో తెలుస్తుంది కదా. నీ గురించి ఏది మాట్లాడకూడదు, నువ్వెంత భయంకరమైన పరిపాలన అందించినా క్వశ్చన్ చేయకూడదు. ఏదైనా క్వశ్చన్ చేసిన వాళ్ళకి 3rd డిగ్రీ ఇప్పించిన గంత జగన్మోహన్ రెడ్డి గారిది. మరి వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున మీరు అక్రమంగా మద్యం రవాణా చేయటమే కాకుండా దాన్ని కల్తీ చేయటం, జే బ్రాండ్లు నడిపించటం. ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా గట్టి నిఘా పెట్టి డేగా కన్నుతోటి ఈగల్ టీం తోటి ఎక్కడా కూడా గంజాయి కానీ లేకపోతే ఈ మాదక ద్రవ్యాలు కానీ మత్తు పదార్థాలు కానీ లేకుండా చెయ్యాలి. ఇక్కడ యువత ఎంత దారుణంగా తయారైందంటే అంత దారుణంగా అట్లాంటి గంజాయి బ్యాచ్ని పలకరించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి కదా. దానికి సమాధానం చెప్పాలి. రోజా తెనాలిలో గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా? మరి ఈ రోజున ఏదైతే వీళ్ళు నారావారి సారా అని చెప్పి ప్లకార్డ్స్ పట్టున్నారో ఆ సారా గుట్టు రట్టు చేసింది ఎవరు? కూటమి ప్రభుత్వమే కదా రట్టు చేసింది. వాళ్ళు ఏదో చేయాలనుకుంటే కుదరలేదు, వీళ్ళ కళ్ళల్లో పడ్డారు, గుట్టు రట్టు అయింది. మళ్ళా తిరిగి వీళ్ళే ప్రజల్లోకి ఈ విధమైన దీన్ని తీసుకెళ్లారు. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ అసలు నిజానిజాల్లోకి వెళ్ళి ప్రజలు ఒక్కసారి ఆలోచిస్తే మొత్తం బట్టబయలైపోతుంది. ఎవరి మాటలు ఎవరు వినే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా ఈ జోగి రమేష్ అనే వ్యక్తి, ఆయనకి భయం లేదు, భక్తి లేదు, అదైతే 100%. ఇప్పుడు వాట్సాప్ సంభాషణ అంతా కూడా బయటకు వచ్చింది కదా, జోగి రమేష్ అరెస్ట్ అవుతారంటారా? చెయ్యాలి. ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించాలంటే ఖచ్చితంగా చేయాలి. ప్రజలు అదే కోరుకుంటున్నారు. వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు మేము ఏదైతే 4.5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళని కాదనుకొని చూసి అఘాయిత్యాలు అవన్నీ కూడా భరించి ఎప్పుడెప్పుడు 2024 ఎలక్షన్ వస్తుందో ఎదురు చూసి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టాము. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక రజనీ కానీ, రోజా కానీ ఇలాంటి వాళ్ళకి ఎందుకు శిక్ష పడట్లేదు, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? మరి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, మరి లేదా పేర్ని నాని లాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారితో సహా మొత్తం ఎందుకు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడటానికి కారణం ఎవరు? కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవట్లేదు అనేది మాత్రం అసంతృప్తి ప్రజల్లో ఉంది. మరి దాన్ని పోగొట్టుకోవాలంటే జోగి రమేష్ని అరెస్ట్ చేసి మరి అతన్ని రిమాండ్ చేసి ఏదైతే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అతని నుంచి వెలికి తీయాలి. జనార్దన్ రావు చెప్పిన మాటలు నిజమా అబద్ధమా? మరి దానికి ఆయన ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టేసి నేనేదో ఆయన మీద ప్రమాణకం చేస్తాను, దేవుడి మీద ప్రమాణకం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చేయమని వాళ్ళ దేవుడు ఆయనే కదా. జగన్మోహన్ రెడ్డి మా దేవుడు అని చెప్తాడు కదా, ఆయన ప్రత్యేకమైన అవతారం అని చెప్తారు కదా. మరి ఆయన మీద ప్రమాణకం చేస్తే అందరు నమ్ముతారేమో. మరి ఎట్లా ఉంటాయి వీళ్ళ మాటలు? కాబట్టి ఇదంతా కూడా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి గతంలో బాబు గారి ఇంటి మీదకి దండయాత్రకు వెళ్తే మరి ఆ రోజున ఏం జరిగిందో ఎవరికి తెలియదు. మరి ఇంకా ఇప్పటికి కూడా ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఆ అగ్రిగోల్డ్ ఉంది, భూములు అక్రమంగా దోచేశాడు, దాని మీద ప్రమాణకం చేయడానికి రెడీగా ఉన్నాడు. మరీనా అగ్రిగోల్డ్ భూముల విషయం కూడా బయటకు తీయాలి. ఈ రోజున ఈ కల్తీ మద్యం విషయం బయటకు తీయాలి. బాబు గారి ఇంటి మీదకి దండయాత్రకు వచ్చిన విషయం బయటకు తీయాలి. ఇవన్నీ కూడా బయటకు తీసి అసలు ఎవరు దీనికి కారకులు, ఎవరు చెప్తే చేశారు కూడా బయటకు లాగితేనే ప్రజలు ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అమ్మా.